సో చూడండి ఒకసారి ఎలిప్స్ని అబ్లాంగ్ మెథడ్ యూజ్ చేసి ఎలా డ్రా చేస్తారనేది ఈ వీడియో ద్వారా మనం నేర్చుకుందాం, అంటే ఈ లెక్చర్స్ ద్వారా. చూడండి ఒకసారి. ఫస్ట్ మీరు ఒక మేజర్ యాక్సిస్ తీసుకోండి. డోంట్ మేక్ నాయిస్. ఒక మేజర్ యాక్సిస్ తీసుకోండి, ఒక 10 సెంటీమీటర్ తీసుకోండి. ఓకేనా? సో టెక్స్ట్ బుక్లో ఉన్నదిగా అలా ఉంది అంటే టెక్స్ట్ బుక్ వేస్తారు, టెక్స్ట్ బుక్ మెజర్మెంట్ ప్రకారం కాకుండా మీకు నచ్చిన వేలో చూసి తీసుకోండి. ఓకేనా? ఒక మేజర్ యాక్సిస్ ఒక 10 సెంటీమీటర్స్ లెంత్తో తీసుకోండి, మేజర్ యాక్సిస్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి 10 సెంటీమీటర్స్ లెంత్తో ఒక మేజర్ యాక్సిస్ తీసుకున్నాను. ఓకేనా? అలాగే 5 సెంటీమీటర్స్ లెంత్తో ఒక మైనర్ యాక్సిస్ని తీసుకోండి. ఈ మిడిల్లో అంటే 5 సెంటీమీటర్స్ కదా, ఒక పాయింట్ పెట్టుకోండి. ఓకేనా? దీన్ని ఏ బి అనుకుంటారు, దీన్ని సెంటర్ ఓ అనుకోండి. ఫ్రమ్ ఓ నుంచి పైన 2.5 కింద 2.5 మైనర్ యాక్సిస్ని ఒక లైన్స్ తీసుకోండి. ఓకే, దీన్ని ఏమంటారంటే మైనర్ యాక్సిస్ అంటారు, దీన్ని ఏమంటారంటే మేజర్ యాక్సిస్ అంటారు. అంటే మీరు ఒక లైన్ని డ్రా చేయాలన్నా కానీ మెథడ్ అనేది తెలిసి ఉండాల్సిందే అన్నమాట. దానికి ఒక రీజన్ ఉండాలి లైన్ డ్రా చేయడానికి. మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్. ఓకే, ఇక్కడ వరకు ఓకేనా? సో మీరు ఏం చేస్తారంటే దీనికి ప్యారల్ ఒక లైన్, దీనికి ఒక ప్యారల్ ఒక లైన్ డ్రా చేసుకుంటారు. అలాగే దీనికి ఒక ప్యారల్, ఇటువైపు ఒక ప్యారల్, ఇటువైపు ప్యారల్ డ్రా చేస్తే ఫార్మ్స్ ది రెక్టాంగిల్. అంతేనే కదా? దీనికి ప్యారల్ ఒక లైన్ పైన, అలాగే దీనికి ప్యారల్ కిందగా ఒక లైన్. ఓకేనా? అలాగే దీనికి ప్యారల్ ఒక లైన్, లైన్ స్టార్ట్ చేసుకోండి. అలాగే దీనికి ప్యారల్ ఒక లైన్. ఓకేనా? దీన్ని సిడి అని అనుకుంటే దీన్ని పాయింట్స్ ఈ ఎఫ్ జి హెచ్. ఓకేనా? మైనర్ యాక్సిస్ ఏమో సిడి అనుకున్నాం, మేజర్ యాక్సిస్ ఏమో ఏబి అనుకున్నాం. నేను దీని పైన ఒక ప్యారల్ ఒక లైన్ డ్రా చేశాను, దీని ప్యారల్ కింద ఒక లైన్ డ్రా చేశాను. అలాగే దట్ ఈస్ మేజర్ యాక్సిస్కి. అలాగే మైనర్ యాక్సిస్కి ఇటువైపు లైన్ డ్రా చేశాను, అలాగే మైనర్ యాక్సిస్ ఇటువైపు లైన్ డ్రా చేశాను. ఫార్మ్స్ ఏ రెక్టాంగిల్. ఓకేనా? ఇక్కడ వరకు ఓకేనా? ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను కావండి ఒకసారి, మీరు ఈజీగా డ్రా చేస్తారు. ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ ఎలిప్స్ అనేది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ కోఆర్డినేట్లోనే ఉండిద్ది. ఓకేనా? కోఆర్డినేట్ వైపు మాట్లాడుకుంటే ఫస్ట్ కోఆర్డినేట్, సెకండ్, థర్డ్ కోఆర్డినేట్, ఫోర్త్ కోఆర్డినేట్. 4 కోఆర్డినేట్స్లో కూడా ఎలిప్స్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వీ హ్యావ్ టు డివైడ్ ఇంటూ 4 ఈక్వల్ పార్ట్స్. ఓ నుంచి ఏకి 4 ఈక్వల్ పార్ట్స్ చేయండి. అంటే ఒక పార్ట్ ఫస్ట్ 2 చేయండి, తర్వాత దీని ఒక 2 పార్ట్, దీని 2 పార్ట్ చేస్తాం. ఓకే, ఇది 1 2 3 అనుకోండి, స్మాల్ ఇచ్. దీన్ని హారిజాంటల్ ఏ నుంచి ఓ నుంచి ఏకి ఉన్నదండి. ఓకేనారా? లాస్ట్ రే వినిపిస్తుందా? ఏ నుంచి ఈకి ఉన్న ఈ డిస్టెన్స్ని కూడా 3 ఈక్వల్ పార్ట్స్ చేయండి. సారీ 4 ఈక్వల్ పార్ట్స్ చేయండి, అంటే 3 పాయింట్స్. అంతేనే కదా? 2 పార్ట్స్ చేశా, 3 4 అంటే 1 2 3 4 1 2 3 4. ఓకే, అర్థమైందా? దీన్ని 1 డాష్ అనుకోండి, 2 డాష్ అనుకోండి, దీన్ని 3 డాష్ అనుకోండి, పాయింట్స్. గాట్ ఇట్? ఇప్పుడు చెప్పేదాన్ని చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం ప్రాబ్లమ్ని వేస్తే 10 మార్క్స్ 0 అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఒక కాన్సన్ట్రేట్, ఒక్క 2 మినిట్స్ కాన్సన్ట్రేట్ చేసాను అనమాట. చూడండి ఒకసారి. సి పాయింట్ నుంచి 1 2 3 గుండా ఒక లైన్స్ డ్రా చేయండి. ఓకే, లైట్ లైన్స్, ఇవన్నీ కూడా లైట్ లైన్స్ ఉన్నాయి. సి పాయింట్ నుంచి ఓకేనా లైన్ డ్రా చేసుకుందాం. అది ఎంత ఉందో మనకు తెలియదు. ఓకేనా? అలాగే డి పాయింట్స్ నుండి ఈ లైన్స్, ఈ పాయింట్స్కి లైన్ డ్రా చేయండి. ఓకేనా?
చూడండి ఒకసారి. ఫస్ట్ లైన్ ఫస్ట్ పాయింట్ ఒక దిక్కు పాయింట్ దాన్ని ఒక పాయింట్ తీసుకోండి. సెకండ్ లైన్ ఓకే, థర్డ్ది ఓకే. ఎక్కడైతే కోయిన్సైడ్ అవుతుంది అక్కడ, అది యాక్చువల్గా అయితే ఇక్కడ కోయిన్సైడ్ అవ్వదు, కొంచెం డిస్టెన్స్లో కోయిన్సైడ్ అవుతుంది. ఓకే, సో 3 నేను ఒకటే ఓన్లీ ఒక పార్ట్ మాత్రం ఇది చూడు. ఈ ఫార్మ్స్ నేను ఇచ్చా కదా. మరి ఇటువైపు ఎలా వస్తుంది సార్ అంటే ఏం చేయాలి? నాకు ఐడియా చెప్పండి. మళ్ళీ దీనికి కూడా 4 పార్ట్స్ 4 డివిజన్స్ కింద తీసుకోవడం, దీనికి కూడా 4 డివిజన్ తీసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ నుంచి అయితే లైన్ డ్రా చేసుకుంటారు, డి నుంచి ఇటువైపు డ్రా చేసుకుంటారు. ఇది ఆల్సో ఫార్మ్స్ అండ్ ఎలిప్స్ అంటే కింద కూడా బాటమ్ కూడా. ఓకే, నేను చేస్తాను చూడండి ఒకసారి. నుంచి టకటగా చేస్తాను ఫాస్ట్గా. 1 2 3 4 2. ఓకే, సో నేను 1 2 3 అనుకుంటున్నాను. ఇక్కడ 1 2 and 3. ఓకే, సో సేమ్ రైట్, డోంట్ మేక్ నాయిస్. అలాగే డి నుంచి 1 2 3, ఇది 1 1 2 2 3 3. ఓకే, ఇది P1 అనుకోండి, ఇది P2 P3 P4 P5 P6 P7 and P8. సో నా పాయింట్స్ P7 P4 P5 P6 P7 and P8 కూడా వచ్చినాయి అన్నమాట. ఓకే, P7 and P8. ఓకే, సో సేమ్ మరి ఇక్కడ నుంచి ఎలా డ్రా చేయాలంటారు చూడండి ఒకసారి. డి నుంచి ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మీరు డి నుంచి మీకు ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట పాయింట్స్, ఎందుకంటే ఆల్రెడీ నేను డివైడ్ చేస్తాను. సో దీని నుంచి ఈజీగా డ్రా చేసేసుకోవచ్చు. బట్ ఇక్కడ నుంచి మాత్రం మీకు ప్రాబ్లం అవుతుంది. చూడండి ఒకసారి, ఇక్కడ 1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నుంచి 1 తీసుకోండి. 1 డాష్ 2 డాష్ 3 డాష్. ఓకేనా, సో చూడండి ఒకసారి, నేను లైన్ డ్రా చేస్తున్నాను ఒకసారి. ఇది 1 ఇది 2 ఇది 3. ఓకే, అలాగే ఇక్కడ నుంచి 1 2 and 3. చూడండి ఒకసారి, 1 1 ఇక్కడ కోయిన్సైడ్ అయింది. అలాగే 2 దిస్ సి నుంచి 2 ఇక్కడ. అలాగే 3 3 ఇక్కడ. అంటే P9 P10 P11 వచ్చేసింది. మూడింటిని ఓకే, సో సేమ్ ఇక్కడ చూడండి ఒకసారి. ఇక పాయింట్ తెలుసు కాబట్టి డి నుంచి జస్ట్ లైన్ స్టార్ట్ చేయండి సరిపోతుంది. ఓకే, ఇది మాత్రం డివైడ్ చేసుకోండి. కింద నుంచి 1 2 3 అంటే 1 2 3 డాష్. సేమ్ సి నుంచి వీటిని జాయిన్ చేయండి. చూడండి ఒకసారి, 1 1 ఒక దిక్కు కోయిన్సైడ్ అవుతుంది. అలాగే 2 2 ఒక దిక్కు కోయిన్సైడ్ అవుతుంది. 3 3 ఒక దిక్కు కోయిన్సైడ్ అవుతుంది. మీ పాయింట్ ఇవన్నిటిని జాయిన్ చేస్తే ఫార్మ్స్ ఎలిప్స్ అన్నమాట. సో చూడండి ఒకసారి, P11 P12 P13 P14 P15 P16. సో చూడండి, చూసారా ఈజీ వచ్చేసి 16 పాయింట్స్ 4 ఫామ్ అయిందా. దీన్ని అబ్లాంగ్ మెథడ్ అంటారు. ఓకేనా, మీరు ఏమంటాడు, డ్రా ఎన్ ఎలిప్స్ విత్ బై యూజింగ్ అబ్లాంగ్ మెథడ్ అంటాడు. మీరు ఈజీగా చేసేస్తారు ఇదైతే. ఓకేనా, చేయండి.